వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నపు సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు, నేటి సమాజంలో చాలామంది ఏంటి అంటే, కొంతమంది అమ్మాయిలు, అలాగే కొంతమంది అబ్బాయిలు అసలు పెళ్లి అంటే చాలా నిరాకరిస్తున్నారు. మాకొద్దు అనే అంత స్టేజ్‌కెళ్ళిపోయారు. ఇట్లా ఎళ్ళటానికి కారణాలు ఏంటి? వీటికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఈ మధ్య యాజ్ ఎ సైకాలజిస్ట్‌గా నేను కూడా చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్లి చేసుకొని ఉంటుందండి, మా అబ్బాయి పెళ్లి చేసుకొని ఉంటున్నాడు. ఎన్ని చెప్పినా వినట్లేదు. హ్మ్. అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కౌన్సిలింగ్ కూడా తీసుకొస్తున్నారండి. ఈ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు పాపం కొంతమంది వింటున్నారు. చక్కగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కొంతమంది మాత్రం వినట్లేదు. హ్మ్. అప్పుడు దీని మీద కొంత పరిశోధన చేశారు. అసలు వీళ్ళ ఆలోచన విధానం ఇట్లా ఎందుకు మారింది? పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోకుంటేనే మంచిదన్న ఆలోచన విధానం ఎందుకు మారిందని దీని మీద బాగా పరిశోధన చేశారు. చేస్తే కొన్ని ముఖ్యమైన కారణాలు కొన్ని కనిపించినాయి. ఆ కారణాలు మనం తెలుసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మనము దీన్ని ఎలా ముందుకెళ్ళాలో తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫస్టు సపోజ్ వీళ్ళు జాబ్ చేస్తున్నారండి. వీళ్ళ క్లాస్‌మేట్సో లేకపోతే రిలేటివ్స్‌లోనో పెళ్ళయిందనుకోండి. పెళ్ళయిన తర్వాత 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి, 1 ఇయర్‌లో డైవర్స్ అయిపోవటం చూస్తున్నారు కదా! అవును సార్. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళిద్దరు ముగ్గురు డైవర్స్ తీసుకున్నారు. వాళ్ళతో పాటు చదివిన వాళ్ళిద్దరు ముగ్గురు డైవర్స్ తీసుకున్నారు. ఆ చుట్టాలు ఇద్దరు ముగ్గురు డైవర్స్ తీసుకున్నారు. ఇది వాళ్ళ బ్రెయిన్‌లో స్టోర్ అవుద్దనమాట. తర్వాత ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే సపోజ్ వీళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిందనుకోండి. ఆ అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత జనరల్‌గా 2, 3 మంత్స్ దాకా ఇష్యూ వస్తూ ఉంటుంది. ఆ ఇష్యూస్ అన్నీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తుంటాడు. ఇదిగో చూడు నా వైఫ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది. నా బిహేవ్ చేస్తే మా మదర్ ఒప్పుకోవట్లేదు. వీళ్ళిద్దరు రోజు రోజు పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎందుకు పెళ్లి చేసుకున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయాలు పెళ్లి కాని వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ పెళ్ళనేదే వద్దనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా ఏమవుద్ది ఈ పెళ్ళనేది ఒక సమస్యలతో కూడిందని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా సమాజంలో చూస్తున్నాము. కొంతమంది పెళ్ళయిన తర్వాత బానే ఉన్నారు. తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఎక్కువ డౌరీ తెమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. తేలేక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని పేపర్‌లో వచ్చేసింది. మరి ఈ పెళ్లి కాని వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది ఒక అమ్మాయిలకి? ఏది ఇంత టార్చర్ ఉంటుందా? ఇంకా డబ్బుల గురించి ఇంకా అడుగుతున్నారు డౌరీ గురించి అని చెప్పేసి ఇదొక నెగెటివ్ థాట్ యాడ్ అవుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది చూస్తున్నాము. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి. సో, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఏమైందంటే మొట్టమొదటిలో కామ్‌గా ఉంటారు, మంచిగానే ఉంటారు. తర్వాత హస్బెండ్ ఏమంటాడంటే, "నీ సాలరీ మొత్తం నాకియ్యి. నీకు నెలకు 2000, 3000 ఇస్తాను ఖర్చు పెట్టుకోనంటాడు." అప్పుడు ఈ అవును. అమ్మాయి కోపం వస్తుంది. ఇదే నేను ఎంత కష్టపడి చదివించి మా పేరెంట్స్ ఇంత చేస్తే డబ్బులు మొత్తం నీకు ఇవ్వటం ఏంది? నేను నీ విధంగా తీసుకోవటం ఏంది? అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పుద్ది. అంతే కదా మరి. అవును ఇదిగో సార్. మా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు, ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ మైండ్‌లో ఏం స్టోర్ అవుద్దండి? పెళ్ళంటే ఒకలాంటి భయం. కదా! కదా! అంతే కదా మరి. ఓహో! ఇన్ని సమస్యలొస్తున్నాయా? ఫస్ట్ సమాజంలో చూస్తున్నారు. విడిపోవటం చూస్తున్నారు. సూసైడ్‌లు చేసుకోవడం చూస్తున్నారు. ఓకే. ఇంకా కొంతమంది వాళ్ళ మగపిల్లలు భయపడుతుంది ఎందుకంటే, ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలు 2, 3 మంత్స్‌లోనే డైవర్స్ చేసి కేస్ పెడుతున్నారు. లేతే ఇంట్లో వాళ్ళ మెంబర్స్ అందరి మీద నెగెటివ్‌గా వీళ్ళని ఇరికిచ్చేసి కొంతమందిని జైలుకి పంపించటము, రకరకాల సమస్యలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మగపిల్లలు భయపడుతున్నారండి. ఎందుకంటే రేపు ఏ విధంగా ఇట్లా చేస్తే అనవసరంగా మా అమ్మ, నాన్నని జైల్‌లో పెట్టడం నాకెందుకు ఈ తలనొప్పి. హాయిగా జాబ్ చేసుకున్నాను కదా! ఈ డబ్బులతో నేను మా అమ్మ, నాన్న మంచిగా చూసుకోవచ్చు అని చెప్పేసి, ఈ విధంగా వాళ్ళకి తెలియకుండానే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇచ్చేటువంటి మెసేజ్‌లను బట్టి, ఈ బ్రెయిన్‌లో నెగెటివ్ ఫార్మ్ అయిపోతుంది. నెగెటివ్ ఫార్మ్ అయ్యి ఏం చేస్తుందంటే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. మగ పిల్లలకి ఎలా నెగెటివ్ ఫార్మ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం లేటెస్ట్ అండ్ సాఫ్ట్‌వేర్‌లో వాళ్ళు కొద్దిగా డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా డ్రింక్ చేయటము, ఈ పబ్బులకెళ్ళటము, పబ్ కల్చర్ వచ్చింది కదా! అవును సార్. ఇవాళ ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ పబ్ కల్చర్ ఇవన్నీ చూసేసి, ఇప్పుడు ఈ పెళ్లి కాని అబ్బాయి ఉన్నాడు. ఇతను క్లాస్‌మేట్స్ కొంతమంది తాగుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ తాగుతారు అని చూసాడు. ఈయన కూడా జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడేమనిపిస్తుందంటే ఈయనకి, ఓహో! అట్లయితే ఈ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ మోడర్న్ అయిపోయారు. తాగటము, తిరగటం ఉంది. వీళ్ళని పెళ్లి చేసుకొని ఈ తలనొప్పి ఉందా నాకెందుకు అని చెప్పేసి అనుకుంటారు. ఆ నెగెటివ్ స్టోర్ అవుతుందనమాట.
అంటే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా మన బ్రెయిన్ ఈ నెగటివ్ విషయాన్ని స్టోర్ చేసేసి ఇక్కడి నుంచి ప్రొజెక్షన్ చేస్తుందండి. ఇక నువ్వు పెళ్లి చేసుకోవడం వేస్టు. చేసుకున్నావు అంటే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ సమస్యల కోసం పెళ్లి చేయటం ఎందుకు, చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకున్నావు, డబ్బులు వస్తున్నాయి, ఇండిపెండెంట్‌గా ఉన్నావు, హ్యాపీగా బతక, అసలు ఎందుకు పెళ్లి అవసరం ఏంటి? ఓకే. ఎవరైనా సలహాలు ఇవ్వకపోతే వాళ్ళు చెప్తారండి. ఇదిగో పలానా రాజకీయ నాయకుడు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు కదా! లేదా పలానా ఈ సైంటిస్ట్ పెళ్లి చేసుకోలేదు కదా! అట్లనే మేము కూడా చేసుకోకుండా ఉంటాము. అంటే ఏదో 1, 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎస్కేప్ అవుతున్నారు. అంటే ఇదంతా కూడా మన బ్రెయిన్ చేస్తుంది. ఓకే. ఎందుకు చేస్తుంది అంటే ఆ స్టోరీ అయిన ఇన్ఫర్మేషన్‌ని ప్రొజెక్షన్ చేసి రాంగ్ డైరెక్షన్‌లో మనిషిని నడిపించుద్ది. నేను ఈ బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి ఇవాళ ఎవ్వరు పెళ్లి చేసుకోవద్దన్నది వాళ్ళ సొంత ఒపీనియన్ కాదండి. లోపల స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఆ బ్రెయిన్ ఆడే నాటకం అన్నమాట. తెలీదు పాపం వాళ్ళకి. మరి ఈ విధంగా మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారనుకోండి. ఇప్పుడు మీకు 35, 40 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు సపోజ్ సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎవరు చూస్తారు? మీకు ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు కొంతకాలం వరకు ఉంటారు. అవును సార్. ఎవ్రీబడీ హాస్ ఎ టైమ్ లైన్ ఉంది. టైమ్ లైన్ ప్రకారం విషయాలు జరుగుతూ ఉంటాయి. అవును. మరి ఈ రోజుల్లో బ్రదర్, సిస్టర్స్ కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. పెళ్లి కాకముందు వరకు అందరూ మేమిస్తాం అంటారు. ఎవరిబడీ విల్ టెల్. మరి పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళకి హస్బెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళంతా చేయాలనుకున్నా చేయలేరు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీకు సపోర్ట్ అవ్వదు. అప్పుడు అనిపించింది పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది కదా అని. కానీ బట్ యు ఆర్ టూ లేట్ కదా! అవునా కదా చెప్పండి. అవును సార్. అందుకని నేనేం చెప్తానంటే ఆడపిల్లలకు గానీ, మగపిల్లలకు గానీ ఫస్టు మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలి. తెలియాలి వాళ్ళకి. అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? ఇదేమన్నా ఇవాళ కొత్తగా స్టార్ట్ అయిన యాక్టివిటీ కాదు కదా! ఇది సృష్టి దగ్గర నుంచి కొన్ని జనరేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ మ్యారేజ్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్సు మనందరం కూడా సోషల్ బీయింగ్స్. అంటే మనిషికి మనిషి తోడుండాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మదర్ తోడుందండి. అవునా కదా చెప్పండి. మరి అవును మదర్ సార్. పెంచితేనే కదా నువ్వు పెద్దవాడు అయింది, లేకపోతే అవ్వవు కదా! అవును. తనంతట తను అవ్వలేడు కదా! ఓకే. అట్లనే మనము వయసు పెరిగిన తర్వాత మరి పేరెంట్స్ కొంతకాలం వరకు ఉంటారు కాబట్టి మరి తర్వాత లైఫ్‌లో కష్టాలు, సుఖాలు, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్ని సక్సెస్‌లు వస్తుంటాయి. మరి వీటిలో ఉన్నప్పుడు మనం ధైర్యంగా నిలబడటానికి ఒక సపోర్ట్, ఒక షేరింగ్‌కి ఒక సపోర్ట్ గనుక ఉంటే లైఫ్ ముందుగా మంచిగా వెళ్తుందని చెప్పేసి ఈ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ కోసం ఈ మ్యారేజ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మనము ఎల్లవెల్లలా హ్యాపీగా ఉండలేం, ఎల్లవెల్లలా తట్టుకోలేం కదా! మనకు సమస్యలొచ్చినప్పుడు సపోర్టింగ్ హ్యాండ్ ఉంటే ధైర్యంగా నిలబడతాము. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ముందుకెళ్తాం. కష్టాలొస్తే కష్టాలు తట్టుకొని ముందుకెళ్తాం. అదెప్పుడు జరుగుద్ది? మీకు ఒక తోడు ఉంటే, ఒక సపోర్ట్ ఉంటే. అవునా కదా చెప్పండి. అవును సార్. సో, కాబట్టి ఆ సపోర్ట్ కోసం అనేది ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. తర్వాత రెండోది ఇంకో మెయిన్ ఇంపార్టెంటు మరి నెక్స్ట్ జనరేషన్ అనేది ఎలా వచ్చుద్ది? ఇప్పుడెవరు ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనుకున్నాం కాసేపు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉందా? లేదు సార్. లేదు. మొత్తం ఇక సృష్టి క్లోజ్ అయిపోతుంది. అవును. సో, కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయటం అనేది కూడా అదొక బాధ్యత అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకోలేదనుకోండి. ఆ అమ్మాయి సపోజ్ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు కూడా ఒక అమ్మ అని పిలిచే ఒక వ్యక్తి ఉంటే బాగుండేది అనిపించదా? అనిపించదు. అనిపిస్తుంది. తన ఆ మదర్‌హుడ్ ఎప్పుడు ఫీల్ అవ్వకపోతే నష్టపోయినట్టే కాదా? నష్టపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నాన్నని ఎవరు పిలుస్తారు పెళ్లి చేసుకోకపోతే? పిలుస్తారా? పిలవరు. ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా కనుక ఎక్కువ సంవత్సరాలు ఉంటే సొసైటీలో కూడా వాల్యూ ఉండదు. ఇప్పుడు మీరు జాబ్ చేసే దగ్గర కూడా మీరు 40 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోలేదనుకోండి. ఎన్ని రకాల ప్రెషర్స్ ఉంటాయి, ఎన్ని రకాలు మాట్లాడుతుంటారు చుట్టుపక్కల. అవును సార్. మరి అవన్నీ తట్టుకోవాలి కదా! అవును. అవసరం ఏంటి? ఇప్పుడు ఇటు కొలీగ్స్ మంచిగా చూడరు. ఇప్పుడు చాలామంది ఉంటారు ఎవరితో కలవట్లేదు, జాబ్ చేయాలంటే మరి మనుషులతో కలవాలి కదా! మనుషులతో కలవకుండా కుదరదు కదా! ఇటు సొసైటీ కూడా కార్యక్రమాలకు పిలవరు. అంతే కదా మరి. అవును సార్. ఈ పెళ్లిగానాలు పిలిస్తే వాళ్ళని చూసి ఇంకెవరైనా నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేసుకొని ఈ ప్రాబ్లం ఎందుకని చెప్పేసి వాళ్ళు పిలవరండి. అప్పుడు తెలుస్తుందండి. ఈ సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది. సొసైటీలో మనుషుల దగ్గర నుంచి మీరు జాబ్ చేసేవాళ్ళ దగ్గర కానీ, చదువుకునే దగ్గర కానీ వీళ్ళ దగ్గర కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండటం కోసమే పెళ్ళనే కాన్సెప్ట్ పెట్టింది. నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వస్తుంటారు. ఈ మధ్య ఒక అతను కూడా ఎట్లా అన్నాడు, సార్ ఇక నేను పెళ్లి చేసుకోను సార్, నాకు అవసరం లేదు,
చక్కగా మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ చేసుకుంటున్నాను, ఆ డబ్బులు మా అమ్మ నాన్న పంపిస్తున్నారు. సరే అప్పుడు నేను అడిగానండి, నువ్వు జాబ్ చేస్తున్నావు, వర్క్ చేస్తున్నావు కదా, నీ వర్క్ ఏం వర్క్ చేస్తావు అన్నాను. ఏమన్నా ఆఫీస్కి వెళ్తాను, సాఫ్ట్వేర్లో పనిచేస్తాను, ఎలా చేస్తాను. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అన్నాను. ఏం చేస్తుంది, ఏదో ఫంక్షన్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఫంక్షన్ చేయటం కాదు, నువ్వు రాసే సాఫ్ట్వేర్ ప్రోగ్రాము ఎవరో ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, అంతే కదా. అంతే. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాము, ఇది కొంతమందికి నాలెడ్జ్ వచ్చి కొంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం మనం ఇస్తున్నాం. అవును. ఒక పర్పస్ ఉందా లేదా? అట్లానే మనం జాబ్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి ఏ జాబ్ అయినా కావచ్చు, ఆ జాబులో మనం ఇంకొకళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. నువ్వు సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు ఇస్తున్నారు. మరి నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి నువ్వు వివాహం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఊహించుకొని పెళ్లి చేసుకుంటే ఎట్ట కుదురుద్ది? మరి సమాజం కోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే నువ్వు పనిచేస్తున్నావు. మరి అదే నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకోలేవా? నీ దగ్గర కెపాసిటీ లేదా? ప్రతి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, అనంతమైన మేధాశక్తి ఉంది. ఒక సపోజ్ మీకు మేనేజ్ చేయడం తెలియకపోతే మాలాంటి స్పెషలిస్టులకు వస్తే మేము నేర్పుతాము, నేర్చుకొని చక్కగా కాపురం చేసుకోండి. ఇప్పుడు ఎంతోమంది ఇట్లాగూ లాస్ట్ 6 monthsలోనే ఒక 7-8 ఫ్యామిలీస్కి నేను విడిపోదామన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చక్కగా హ్యాపీగా కలిసినారు. మరి మన తెలియని విషయాలు నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ముందుకు తీసుకెళ్ళచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను పెళ్లి చేసుకోను అనేటువంటి ఆలోచన వాళ్ళ సొంతం కాదండి. వాళ్ళ మెదడు చూసిన సిచ్యుయేషన్స్ని బట్టి క్రియేట్ చేసినటువంటి, ప్రొజెక్షన్ చేసినటువంటి, ఇమాజిన్ చేసినటువంటి ఆలోచన. దాని మాట వినకూడదు. పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకోవాలి, అదే స్పెషల్ సలహాలు తీసుకొని ఇప్పుడు అనొచ్చు వీళ్ళు ఎవరో కొంతమంది అమ్మాయిలు తాగారని అందరూ తాగుతారంటే కరెక్ట్ అంటే కాదు కదా. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు శాలరీ ఏమో డిమాండ్ చేశారు లేదా కొట్టారని చెప్పేసి అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళంటే కరెక్టా? ఇప్పుడు 1,00,000 మంది పెళ్లి చేసుకొని ఒక 5,000 మంది డైవర్స్ అని అనుకున్నామండి, మన 95,000 బాగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా. అర్థమైందా? నేను అప్పుడు ఆ కుర్రాడు చెప్పానండి, మరి నువ్వు వెళ్ళి సాఫ్ట్వేర్ రాసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, నీకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవు నువ్వు. నీకు అంతగా ప్రాబ్లం ఉంది, ఆ పెళ్లి చేసుకునే ముందు సరైన లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఆ లక్షణాలు క్లియర్గా మెన్షన్ చేసుకోండి. తల్లిదండ్రులకు చెప్పండి, అయితే మీ దగ్గర ఉంటే మీరు చూసుకోండి, తప్పేం లేదు దాంట్లో. తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు ఈ క్యారెక్టరిస్టిక్స్ మీసేటట్టుగా చూస్తారు. సపోజ్ ఒక అమ్మాయి ఉంది, నాకు డౌరీ తీసుకున్న అబ్బాయి వద్దనుకోండి, ఎస్ డౌరీ తీసుకున్న అబ్బాయి చూద్దాం, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఇట్లాగూ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయి వద్దు, అది తాగే అమ్మాయి వద్దు అన్నాడు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్స్ లేని తాగని అమ్మాయిని చూద్దాము, పెళ్లి చేసుకోవచ్చు కదా. అంతేగాని అందరూ తాగుతారు, అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ జనరలైజేషన్ అనేది చాలా తప్పండి. ఇది మన బ్రెయిన్ చేసేటువంటి రాంగ్ థింకింగ్. ఆ థింకింగ్ మనం విక్టిమ్ కావాల్సిన అవసరం లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎక్కడెక్కడ రాంగ్ ప్యాటర్న్స్ ఆ ప్యాటర్న్ తీసేస్తామండి. కౌన్సిలింగ్ తీసేసి వాళ్ళ మ్యారేజ్ గురించి రైట్ ప్యాటర్న్స్ ఎక్కించి ఎలా మంచి లైఫ్ పని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ నేర్పుతాము, వాళ్ళ పేరెంట్స్ కూడా నేర్పుతాము. నేర్పితే మంచిగా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరమే లేదండి, ఆలోచన నుంచి బయటకు రావాలి. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.